గుడ్ మార్నింగ్. ఈరోజు మనము పబ్లిక్ గార్డెన్లో అంటే మన హన్మకొండ జిల్లా పబ్లిక్ గార్డెన్లో డైలీ వాకింగ్ ఇస్తారు, మంచి ఎక్సర్సైజ్ యోగా చేస్తారు. ఇలా గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకొని మంచి ఎక్సర్సైజ్ చేసుకొని బాడీని మంచిగా కంట్రోల్ చేసుకొని ఏ రోగాలు రాకుండా ప్రతి ఒక్కరు ఉంటారు. అందరికీ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేన. ప్రతి ఒక్కరం మనం గురువులను గౌరవిస్తేనే మనకు మంచి ఆరోగ్యాలతో ఉంటామని కోరుకుంటారు. ఇప్పుడు వీటికి వచ్చిన మన సార్ వాళ్ళు ఒక 5 నిమిషాలు గురు పౌర్ణమి గురించి మాట్లాడారు. సార్ మీరు మాట్లాడారు. ఈరోజు గురు పౌర్ణిమ దినోత్సవాన్ని మన భారతీయ సమాజం అందరూ కూడా దీన్ని జరుపుకుంటా ఉన్నారు. మనకు ఆది గురువు, మొట్టమొదటి గురువు ఎవరంటే శ్రీ వ్యాసుడు అనమాట. వ్యాస పరంపరలో వ్యాసుడు తర్వాత అనేక మంది గురువులు వచ్చారు. అందులో మాధవాచార్యులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు, ఇలాంటి గురు పరంపర మన భారతీయ సమాజంలో ఉంది. మనకు ఏదైతే సంస్కారం అందించిందో, గతంలో మనం చూస్తే గుడి ఒక సంస్కార కేంద్రంగా ఉండేది, బడి ఒక సంస్కారం కేంద్రంగా ఉండేది. ఇలా మన సనాతన సమాజం లోపల ఈ రెండు గురు పరంపరలో ఒక కేంద్రాలుగా విలసిల్లినాయి అనమాట. ఆలోచిస్తే అసలు ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదటి గురువు ఎవరంటే తల్లి. ప్రతి ఒక్క తల్లి ఆమె ఆది గురువు, మొట్టమొదటి గురువు అనమాట. ఆ తర్వాత చూస్తే మళ్ళీ మన ప్రాథమిక పాఠశాలల్లో మనకు పాఠాలు వీళ్ళు నేర్పించినటువంటి ప్రాథమిక పాఠశాల గురువు కూడా ఒక గురువే అనమాట. ఇవన్నీ కనుక ఆలోచిస్తే అసలు ఈ గురువుకి ప్రతీక ఏంటిది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. భగవద్ధ్వజం ఏదైతే గుళ్ళల మీద వాడు వెనకట ఉండేదో, ఆ కాషాయ ధ్వజమే మనకు గురువుకు సంబంధించినటువంటి స్థానంలో ఉంది. దాని ఛాయ కిందనే, దాని యొక్క ఛత్రం కిందనే ఈ గురు పరంపర అనేది నడిచింది. మీరు చూడండి, ఏ గురువు దగ్గర కూడా వాళ్ళ ఒక దండం ఉంటుంది, గురుదండం ఉంటుంది. ఆ గురుదండానికి ఈ కాషాయ వర్ణమైనటువంటి ఒక ధ్వజం ఉంటుంది. దాని కిందనే మనం ఈ సంస్కారాలన్నీ నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు గురు వ్యాస పౌర్ణిమ సందర్భంగా వ్యాసుడు జన్మించిన దినాన్ని మనం ఏదైతే జన్మదినం జరుపుకుంటున్నామో దాన్నే గురు పౌర్ణిమ అనుకుంటున్నామో, ఈ సందర్భంగా దీన్ని అందరూ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని ఆ పరంపరలో కొనసాగాలని వినతి చేసుకుంటూ, నా పేరు బూరా రామచందర్, నేను ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాను.